హలో అండి, వెల్కమ్ టు వినీస్ తెలుగు ఛానల్. నా పేరు విజయ నిర్మల. ఈరోజు మనం సేమియా సగ్గుబియ్యం పాయసం చేసుకుందాం. ముందుగా మనం బాండీలో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి. అందులో జీడిపప్పులు, ఎండు ద్రాక్ష వేయించుకుందాం. వేగిపోయినాయండి, తీసేసుకుందాం ఒక బౌల్లోకి. అదే నెయ్యిలో సేమియా వేయించుకుందాం. పాయసం కోసం ఒక గిన్నె పెట్టుకుందామండి. నీళ్ళు కాసేపు మరగనివ్వాలండి. నీళ్ళు మరుగుతున్నాయండి. అందులో గంట ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకుందాం. ఇది బాగా ఉడకాలండి. ఇది సగం ఉడికిపోయినాయండి. ఇందులో సేమియా వేసుకుందాం. సేమియా కూడా బాగా ఉడకాలి. ఈ లోపు మనం బెల్లం కరిగించుకుందామండి. ఒక కప్పు బెల్లం వేసుకొని, ఒక కప్పు బెల్లానికి హాఫ్ కప్పు వాటర్ వేసి, బెల్లం అంతా కరిగిపోయిందండి. లైట్గా పాకం వస్తే మనకి పాలు పోసినప్పుడు పగలకుండా ఉంటాయి. చూద్దామండి సేమియా ఉడికిందేమో. సేమియా సగ్గుబియ్యం ఉడికింది. చూసారా, సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్ అయితే ఉడికినట్టు. ఇందులో మనం బెల్లం పాకం వేసుకున్నాం. స్ట్రైనర్లో ఉడగట్టుకున్నాం. ఏమైనా చెత్త చెరారం అంతా వచ్చేస్తుంది. మంచి కలర్ వచ్చిందండి బెల్లం వేసిన తర్వాత. ఇది ఇంకా 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకాలి. ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ఈ స్టేజ్లో పాలు పోసుకుందాం. ఒక గ్లాసు అంటే 150 ml పాలు అండి, చిక్కటి పాలు, కాచిన పాలండి. ఉడికిపోయిందండి. ఇందులో మనం యాలకుల పొడి, వేయించి పెట్టుకున్న జీడిపప్పులు, ఎండు ద్రాక్ష, రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి పాయసం. సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.